వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శాంతి కుకింగ్ బ్లాగ్స్. హాయ్ ఫ్రెండ్స్, మీకైతే ఈరోజైతే ఒక టెంపుల్ని అయితే చూపించాలనుకుంటున్నాను. అదే కోదండరామస్వామి టెంపుల్, వంటిమీట, కడప జిల్లా. మనకి రాజంపేట నుంచి అయితే దగ్గరే అండి. ఆ దారిలో వెళ్ళే దారిలో మీకైతే అమ్మవారి టెంపుల్ చూపిస్తున్నాను, ఎల్లమ్మ టెంపుల్. నేను చాలా వీడియోస్లో అయితే ఎల్లమ్మ టెంపుల్ అయితే ఉంది మన ఊర్లో. ఇప్పుడైతే అన్నమయ్య స్టాచ్యూ కూడా చూపిస్తున్నాను, తాళ్ళపాక అన్నమయ్య స్టాచ్యూ. ఇదండి అన్నమయ్య స్టాచ్యూ. సపరేట్గా ఆ టెంపుల్ అయితే ఒకరోజు అయితే వీడియో షూట్ చేస్తానండి. మేము ఈ టెంపుల్కి అయితే మార్నింగ్ వెళ్ళామండి. అదే దారిలో మనం ఇప్పుడు వెళ్ళే దారిలోనే గుండ్లూరు దగ్గర బాబా టెంపుల్ అయితే ఉంది. నేను మొత్తం మేము వెళ్ళే దారిలో ఏమేమి టెంపుల్స్ ఉన్నాయి రాజంపేట నుంచి వంటిమీటకి వెళ్ళే దారిలో అనేది చూపిస్తున్నాను. బాబా టెంపుల్. ఇప్పుడైతే నందులూరి సోమనాథ స్వామి టెంపుల్ అయితే వస్తుంది, చూపిస్తాను చూడండి. కాకపోతే ఇక్కడ నందులూరు నుంచి మనం లోపలికి వెళ్ళాలండి. ఆ లోపలికి అయితే వెళ్ళలేదు, మీకు ఇక్కడ నందులూరు దగ్గర నుంచే చూపిస్తున్నాను. ఇదండి మా ఆయన స్లో చేశాడు. ఇక్కడ నుంచి ఇక్కడ ఆటోస్ ఏమైనా వెహికల్స్ దొరుకుతాయి, ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్ళాలి. ఇప్పుడైతే మనం వంటిమీటకి వచ్చేసామండి. కోదండరామస్వామి దేవాలయానికి అయితే వచ్చేసాము. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనున్న బెల్ బటన్ని ఖచ్చితంగా ఒకసారి అయితే టచ్ చేస్తే నేను పెట్టిన ప్రతి ఒక్క వీడియో అయితే మీకైతే నోటిఫికేషన్ రూపంలో వస్తాయండి. ఇక్కడైతే ఒక సినిమా సాంగ్ కూడా షూట్ చేశారండి, ఎన్టీ రామారావు గారిది, జూనియర్ ఎన్టీఆర్ది సాంబా సినిమాలో. చాలా బాగుంటుందండి, పురాతన కట్టడము. ఈ టెంపుల్ని వర్ణించడానికి కూడా లేదు, అంత బాగుంటుంది. మేము రెగ్యులర్గా మ్యాక్సిమం 1 మంత్కి ఒకసారి 2 టైమ్స్ అట్లయితే వెళ్తూనే ఉంటాము. ఇక్కడ వాతావరణం కూడా చాలా బాగుంటుందండి. అలాగే ఇక్కడ నిత్య అన్నదానము, ప్రతిరోజు అన్నదానం అయితే జరుగుతుంది. టెంపుల్ అయితే చాలా బాగుంటుందండి. అసలు మీరు దగ్గరలో ఉంటే ఒకసారి అయితే వెళ్ళి దర్శనం చేసుకోండి. ఇది వరకు వెళ్ళింటే అయితే నాకైతే ఒక కామెంట్ అయితే చేయండి. ఇక్కడ మంకీస్ ఎక్కువ ఉంటాయండి. అసలు తల్లో పూలు పెట్టుకున్నా లాగేస్తాయి, హ్యాండ్ బ్యాగ్స్ చూసినా లాగేస్తాయి, వాటర్ బాటిల్స్ ఏ ఉన్నా అసలు చేతిలోనే ఉన్నీవు. ఎక్కువ ఉంటాయి, కోతులు అయితే ఎక్కువ ఉంటాయి. రెగ్యులర్గా వెళ్ళే వాళ్ళకైతే తెలిసి ఉంటుంది, కొత్తగా వెళ్ళే వాళ్ళ కోసం అయితే అని అయితే చెప్తున్నాను. ఎక్కువ ఉన్నాయండి. మొత్తం ఇక్కడ గుడి పైన అన్నీ కోతులే ఉంటాయి. ఇట్లా ఇక్కడ స్టెప్స్ ఉన్నాయి కదండి, అక్కడ లోపలికి వెళ్ళి స్వామివారిని అయితే దర్శనం చేసుకోవాలి. లోపలికి మొబైల్ అనేది అలో చేయరండి. ఇక్కడే అండి సాంబా సినిమాలో సాంగ్ ఇక్కడే షూట్ చేశారండి. ఇక్కడ అసలు చూడండి, వాతావరణం చాలా బాగుంటుందండి. అసలు
దర్శనం అయిపోయి బయటికి వచ్చామండి. ఇదండి టెంపుల్ బయట ఇలా ఉంటుంది. ఇక్కడ గుడి ఆపోజిట్లోనే మనకి అన్నదానం ఉందండి. తర్వాత గుడి పక్కన కూడా ఉన్నాయి. ఇంకైతే మేమైతే ఇంటికి వెళ్ళిపోతున్నాము. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన పక్కనున్న బెల్ బటన్ అయితే ఒకసారి టచ్ చేయండి. దాని ద్వారా నేను పెట్టిన ప్రతి ఒక్క వీడియో అయితే మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. ఓకే బాయ్.